జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు కొద్దిగా దూరమైన విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందని అభిమానులు తెగ వెయిట్ చేశారు. ఇకపోతే ఆయన నటిస్తున్న ఎన్నో సినిమాలు ఇప్పటికీ షూటింగ్ దశలో నిలిచిపోయిన విషయం విదితమే. ఇక ఈ మధ్యనే అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చి ముందుకు జరిపారు. ఈ క్రమంలో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల షూటింగ్ కూడా పూర్తయింది. ఇక నిన్న ఘనంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఫస్ట్ టైం రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా జాతర కొనసాగుతోంది థియేటర్లో. ఫస్ట్ టాక్ కూడా అదిరిపే లెవెల్లో ఉంది. మరోవైపు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ సినిమా గురించి స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నటించిన లేటెస్ట్ హరిహర వీరమల సినిమా చరిత్రలో నిలిచిపోయేదిలా ఉంది. ఇప్పటికే థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ గూన్స్ బంప్స్ వస్తున్నాయని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే మూవీ ఇది. పాన్ ఇండియా రికార్డ్స్ను అల్లాడిస్తోంది. మొదటి రోజే అన్ని కలెక్షన్ల అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే కేవలం హరిహర వీరమల సినిమాతోనే కాకుండా రాబోయే రోజుల్లో ఓజీ సినిమాతో కూడా సంచలన రికార్డ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. రాజకీయాలు, ఇటు సినిమాలంటూ ఆయన దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.